అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటనలు జరుగుతున్నాయి. మదనపల్లిలో కాల్ మనీ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. ₹1,00,000 అప్పిచ్చి 10 లక్షలు వసూలు చేస్తారు వడ్డీ వ్యాపారులు. అప్పు తీర్చకపోతే వ్యభిచారం చేయిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ₹100కు ₹45 వడ్డీ కట్టమని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 20 మందికి పైగా బాధితులు బయటకు వచ్చారు. వడ్డీ వ్యాపారులకు పోలీసులు కొమ్ము కాయటంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకాంబరం రెడ్డి పైన ఎన్ని కేసులు పెట్టామంటే అన్ని కేసులు, ఎన్నిసార్లు పేపర్లో వచ్చింది వీళ్ళ పైన, ఎవరు పట్టించుకోవడం లేదు. వీళ్ళైతే ₹1,00,000 అప్పిచ్చి 10.5 లక్షల నా దగ్గర డబ్బులు తీసుకొని, మళ్ళీ నేనే చీటీలు కట్టితే వాళ్ళ దగ్గర నా డబ్బులే 10 లక్షలు వాళ్ళ దగ్గర ఉండుకొని, ఒక సెక్యూరిటీ కోసం ఒక చెక్ ఇస్తే నన్ను 10 లక్షలకు ఒక చెక్కు, 6 లక్షలకు ఒక చెక్కు వేసి నన్ను వాళ్ళ ఇంటికి రావడము, ఎలా పడితే అట్లా లాగడము, ఇది చేయడము. నువ్వు మేము చెప్పింది చెయ్యి, నాకు గవర్నమెంట్ ఎంప్లాయీలు తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్తే గానీ మా అప్పు రుణమాఫీ అవుతుంది, నువ్వు చెయ్యి, ఈ వర్క్ చెయ్యి, సెక్స్ వర్క్ చెయ్యి అని నన్ను ఫోర్స్ఫుల్ చేస్తున్నారు. ఈ ఏకాంబరం రెడ్డి కానీ ఏది కూడా కానీ వీళ్ళు దీనికి అంతా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాదరవల్లి. వీళ్ళు ఒక్కొక్కరిని టార్గెట్ చేయడము, 5,000 తీసుకుంటే 10 లక్షలు చెక్ వేసేయడము, మనకు కొట్టడం, హరాస్మెంట్ చేయడము, మా దగ్గరికి వస్తామని అడగడము, రాత్రిలో 1 గంట వరకు మా ఇళ్లలో కూర్చోవడము. మళ్ళీ మేమేమన్నా వాళ్ళకి మాట్లాడితే మా రికార్డులు అన్ని పెట్టుకొని మీ దగ్గర కావాలంటే మేము అన్ని ఎవిడెన్స్ ఇస్తాం, వాళ్ళు ఏమేమి మాట్లాడినారు, ఎంత అరాచకంగా మాట్లాడినారు. బెంగళూరుకి పంపించడానికి కూడా వాళ్ళు రెడీ. 20,000కి రారు, 30,000కి రారు ఆడోళ్ళు అని బ్రోకరేజ్ చేయడం, వీళ్ళందరూ బ్రోకరేజ్ చేయడమే. మళ్ళీ ఫైనాన్స్ ముసుకేసుకొని తిరగడం. సొసైటీలో మా లాంటి వాళ్ళు ఇంకా 20 మంది ఉన్నారు. అందరూ రాలేక ఈ మీడియాలో ఎక్కడికి దారి తీస్తుందో అనేసి మేము సతమతం అయిపోయి, నేను చచ్చిపోవడానికైనా సిద్ధం, నా సేవమన్నా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కరుణిస్తుంది అని వీటికి వచ్చిన మీడియా మిత్రులకి. రైట్, ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, 6 సంవత్సరాల క్రితం వినపడేది కాల్ మనీ ఇలాంటి సెక్స్ ర్యాకెట్స్ కూడా సో మళ్ళీ తెరపైకి వచ్చాయి. ఏం జరుగుతోంది మదనపల్లిలో? అప్డేట్ చెప్పండి. హరి, గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కేంద్రంగా ఈ యొక్క కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అనేది గతంలో పెద్ద ఎత్తున వెలుగు చూసింది. అదే తరహాలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ యొక్క కాల్ మనీ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. ₹100 అప్పు ఇచ్చి ₹45 వడ్డీ తీసుకుంటున్నారు. ఒక బాధిత మహిళ నిన్న మదనపల్లి ప్రెస్ క్లబ్లో యొక్క మీడియా సమావేశంలో తన యొక్క బాధనంతా కూడా వెళ్ళగక్కినటువంటి పరిస్థితులు ఒక్కొక్కరు కూడా తెరపైకి వస్తూ ఉన్నారు. ప్రధానంగా మదనపల్లిలో ఏకాంబర్ రెడ్డి అనేటువంటి యొక్క రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఈ యొక్క ₹1,00,000 వడ్డీకి ఇచ్చి 10 లక్షలకు పైగా వడ్డీ వసూలు చేసినట్లుగా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన యొక్క వడ్డీ చెల్లించుకుంటే ఆమె ఏదైతే తన కోరిక తీర్చాలంటూ ఒక మదనపల్లిలో ఉన్నటువంటి ఒక బ్యూటీ పార్లర్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఏడాది 2024లోనే ఈ యొక్క బాధితురాలు మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఈ యొక్క కేసు విషయంలో ముందుకు సాగకపోవడంతో ఈ యొక్క కాల్ మనీ వేధింపులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ యొక్క బాధితురాలు గౌరీ ఎవరైతే ఉన్నారో ఆమెతో పాటు మీనాక్షి మరొక మహిళ కూడా ఇలాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ యొక్క ఘటనకు సంబంధించి పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే బయటికి చెప్పుకోలేక వారిలో వారే మనోవేదనకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా మదనపల్లి పట్టణంలో ఎక్కువ మంది యొక్క వడ్డీ వ్యాపారులు కాల్ మనీ పేరుతో వేధింపులు గురి చేస్తున్నారంటూ తమ యొక్క ఆడియో మెసేజ్లు కూడా ఈరోజు మీడియా ముందుకు పెట్టడం జరిగింది. ప్రధానంగా వడ్డీ పేరుతో వేధింపులకు గురి చేస్తూనే తమ యొక్క లైంగిక కామవాంఛ తీర్చాలంటూ వారిని వేధిస్తూ ఉండడంతో బాధితులంతా కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తూ ఉన్నారు.